పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? చాలామంది శ్రమల్లో, దుఃఖములో, హింసలో ఉన్నాం కదా, కృంగిపోతున్నాం. అయినా దేవాది దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేస్తూ ఉంటాడు. అవును ప్రియులారా, తప్పకుండా ఆయన సహాయం చేయగల దేవుడు, అద్భుతములు చేయగల దేవుడు. కనుక మనము దుఃఖపడకుండా ఆయన వాగ్దానం పట్టుకొని గట్టిగా ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉంటాము. సరేనా? సరే, మరి వాక్యానికి వెళ్దాము. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. జ్యోత్స్న, కిరణ్ వాళ్ళ కుమార్తె, బాబు కాళశ్రీలో ఉండే కుటుంబం నివాసులు. కనుక దేవాది దేవుడు ప్రస్తుతం సమయం తిరుపతిలో ఉన్నారు. వాళ్లకు నా నిండైన వందనాలు, దేవుని దీవెనలు. అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబము, వాళ్ళ కొరకు కూడా నేను నిండైన వందనాలు చెల్లించుకుంటాను. పీజీ రాయాలి, సీటు కొరకు ప్రార్థించండి. కుమార్తెకి, బాబు అమెరికాలో ఉన్నాడు. బ్రదర్ సహోదరికి మంచి ఆరోగ్యం కావాలని ఆ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే శ్వాసిని డేవిడ్ రాజు కుటుంబం, కుమారుడికి వివాహం జరిగినది, చాలా సంతోషము. ఆస్ట్రేలియాలో పాపకు మళ్ళీ 2 కుమారులు, దినకరు, వీళ్ళందరి కొరకు కూడా దేవుని దీవెన, వాళ్ళకి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మాణిక్యాలరావు ఆ బ్రదర్ కొరకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబంలో లావణ్యకు వివాహం కావాలి, ప్రార్థిస్తాము. ఆ దంపతులకు సమాధానం, ఆరోగ్యం కావాలి. దేవుడు ఆశీర్వదించి వాళ్ళని దీవించిన కాక. వాక్య భాగాలకు వెళ్దాము. కీర్తనలు 38:6 నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను,
దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. మరి ప్రార్థన చేసుకుందాము. జీవంగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయనా తండ్రి, మీ నామానికి మహిమకరంగా దేవా మీరే మాట్లాడండి. వినువారికి మేలు కలుగునట్టు, వాళ్ళ కొరతలు నింపునట్లు, ఎవరికి తగిన ఆహారం వాళ్ళకి పంచిపెట్టమని ప్రభా, మీరు మా నామానికి మహిమకరంగా మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి, ఏ యోగ్యత నాకు లేదయ్యా, బలహీనంగా ఉన్నాను, బలపరిచి మాట్లాడమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దావీదు మహారాజా మరి చెప్తున్న మాటలు ఏమంటే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. మనందరూ కూడా అలాగే కదా, శోధన, శ్రమ, వ్యాధి, కొరతలు, కష్టములు, కన్నీరు, నిందలు, అవమానములు చాలా ఉంటాయి కదా. నీతిమంతులకే అనేక శ్రమలను కూడా రాయబడింది. కనుక దావీదు మహారాజా, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దినమెల్లా సమాధానం లేదు, నెమ్మది లేదు, కృంగుదల, వేదన, దుఃఖము, బాధలు, కన్నీరు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ఉంది. విశ్వాసుల్లో కూడా ఉన్నారు కదా, చాలామందికి ఉంది ప్రియులారా. మరి అపవాది లోకాన్ని ఏలుతున్నాడు కాబట్టి దేవుని పిల్లలకి తప్పకుండా వాడు అటాక్ అవుతూ ఉంటాడు, అడ్డుపడుతూ ఉంటాడు, అభ్యంతరపరుస్తూ ఉంటాడు కదా. అందుకని దినమెల్లా అంటాడు, దుఃఖాక్రాంతుడై ఉన్నాను, చూడండి కృంగిపోతూ ఉన్నాను అని చెప్తున్నాడు. మనం కూడా చాలా వరకు ఏది ఉన్నా లేకపోయినా కూడా దుఃఖంలో, వేదనలో, శోధనలో ఇంతకుముందు ఒకసారి శోధన ఎందుకు వస్తుందో తెలియపరిచాడు యేసు ప్రభు. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థించండి అన్నాడు. అంటే అప్పుడు ప్రార్థన లేకుండానే మనము కృంగిపోవచ్చున్నాము కదా. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. మరి 21:35-14 కూడా ఒకసారి చూస్తాము. కీర్తనలు 35:14 అతడు నా చెలికాడనైనట్టు సహోదరుడనైనట్టు నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగుచుంటిని. చూడండి, నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. అవును ప్రియులారా, అపవాది అలాగే చేస్తాడు, గుంపు కూడి. కనుక తల్లి మృతి నొందినంత దుఃఖ వేదన కదా. తల్లి మరి మరణిస్తే ఎంత దుఃఖంగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో, అలాంటి దుఃఖము, వేదన మనలో కూడా ఉంది. ఆ దుఃఖ వేదన పోవాలంటే అది అన్నిలు ఏం చేస్తారు, చూసి సంతోషించి గుంపు కూడి మాట్లాడుకుంటారు. నిజమే ప్రియులారా, ఒక మంచి కార్యం కానీ జరిగింది లేదంటే వాళ్ళకి ప్రేమ, క్రీస్తు ప్రేమను గురించి చెప్పామంటే అది ప్రకటించరు. నీతిమంతులకి ఏదైనా చిన్నది, ఒక వ్యాధి కానీ, కొరతలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, వేదన కానీ వచ్చిందంటే అంతా మీది మొత్తం తెలిసిన వాళ్ళకు, వాళ్ళ స్నేహితులు, ఫ్రెండ్కి అందరికి డమాలు వేస్తారు. అది సాతాను పని, నేరం మోపుతూ ఉంటుంది, అవమానం. చూడండి, వారు సంతోషించి గుంపు కూడిరి అని ఉంది. నిజమే కదా. కనుక ప్రియులారా, యెషయా గ్రంథము 21:3
ఒకసారి చూస్తాము. 21:3 కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదనను బట్టి వేదన నన్ను పట్టి ఉన్నది, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను. ఎన్ని బాధలు కదా, పక్కన వాళ్ళు గుంపు కూడి మాట్లాడే మాటలు నేను వినలేకపోతున్నాను. చాలామందిలో ఈ దుఃఖం వేదన ఉంది ప్రియులారా. బంధువుల్లో కానీ స్నేహితులు కానీ గుంపు కూడి మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలకి ఏదైనా కలిగిందంటే, నొప్పి కలిగిందంటే, వేదన కలిగిందంటే, శ్రమ వచ్చిందంటే, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను, నా గుండె తట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచున్నది. అవును, నిజమే, భయం వచ్చేస్తుంది ఆ సమయంలో. ఏంద్రా ఇలాగా, మనం దేవుని పిల్లలము కదా, అందరూ చూసి ఎగతాళి చేసి నవ్వుతున్నారే, గుంపు కూడి మాట్లాడుకుంటున్నారే అనిపిస్తాయి కదా మనకు. అలా అనుకుంటా ఉంటాము. నాకు ఇష్టమైన సంధ్యావేళ నాకు భీకరమైన, చూడండి, కలవరం ఉంది, భీకరం ఉంది అంటే ఎంత చక్కగా యెషయా కూడా తెలియపరుస్తున్నాడు. దావీదే కాదు ప్రియులారా, యెషయా కూడా తెలియపరుస్తున్నాడు. 24వ అధ్యాయంలో పక్కనే రాయబడింది 4వ వచనం. 24వ అధ్యాయం, అది కేవలము కొల్ల సొమ్మగును, యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులు గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. వస్తాయి త్వరగా. వాళ్ళకి మనకి ఇలా ఉందని నవ్వుతే త్వరగా లోకానికే వస్తాయి ప్రియులారా. దేశము వ్యాకుల పడే సమయం దగ్గరైంది, సమీపించింది. తప్పకుండా ఈ కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. కనుక లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, వేదన చేత దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. అంతే, దుఃఖము వేదన అలా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది, వేదన పడుతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము. అందుకే 35:14 రాయబడింది, తన చెలికాండ్లు సహోదరినైనట్టు నేను నడుచుకొంటిని, నా తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రములు ధరించిన వాని వలె కురింగి ఉంటిని అంటాడు. చూడండి ఎంత వేదన కదా, ప్రసవ వేదనే, కానీ తల్లి మృతి పొందినా కూడా వేదనే. కానీ నేను కూలి ఉంటే చూసి వారు ఏం చేస్తారు, సంతోషించి గుంపు కూడిరి అనుంది. కనుక ప్రియులారా, 116వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది. 116 3వ వచనము, మరణ బంధకము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళము వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు దయచేసి నా ప్రాణమును విడిపింపుము అంటే చక్కగా ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడు. అంతే, శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాలి. కష్టాలు వచ్చినప్పుడు మన కన్న తల్లి తండ్రి చేయి విడిచిన ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, సహాయకుడు. కనుక మనకు సహాయం చేసే దేవుడు ప్రియులారా. అందుకే మనం ఏం చేయాలి, ఆయన్నే ఆశ్రయించాలి. యోబు 30లో కూడా 28 ఎంత చక్కగా దేవుడు తెలియపరుస్తుంటాడు మనకు. 30 అధ్యాయము 28వ వచనము, సూర్యుని ప్రకాశం లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను, సమాజములలో నిలవబడి నేను మొరపెట్టుచున్నాను. అవును, ప్రార్థనే మనకు ముఖ్యమైనది, ప్రార్థనే ప్రియులారా. ప్రార్థన మొరపెడితే, దావీదు కూడా శ్రమ వచ్చింది కదా, వాళ్ళ కొడుకు వ్యాధి చేత ఉన్నప్పుడు బత్షెబా కుమారుడు, మొదటి బిడ్డ, సొలొమోను కంటే మొదటి పుట్టిన మా అబ్బాయి. కానీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే
కృంగిపోయి ఉంటే అప్పుడు దేవుడు ఆలకించలేదు. ఎందుకంటే ఆ పాపము వల్ల శిక్ష అది. కనుక యెర్మీయాలో కూడా రాయబడింది, కీడు వల్ల మనకు శ్రమలు వస్తూ ఉంటాయని. యోబు గారు అందుకే అన్నాడు, నేను శ్రమ నొందిన తర్వాత సువర్ణంగా మారుతాను అని చెప్పాడు కదా. మనం సువర్ణంగా ఉండాలి, బంగారు వలె ఉండాలి కదా దేవుడికి. అందుకే ఆయన పోలికగా రావాలని మనకు శ్రమలు వస్తున్నాయి. కీడులో మేలు చేసే దేవుడు ప్రియులారా. కాబట్టి కృంగిన వారిని లేపే దేవుడు. కనుక యోబు గ్రంథములో సమాజంలో నిలబడి నేను మొరపెట్టుచున్నాను అంటాడు. కనుక మొరపెట్టాలి. అలాగే కీర్తన గ్రంథము 143 అధ్యాయము 43లో 3వ వచనం, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. ఎవరికి చెప్పలేము, కొన్ని బయట వాళ్ళకి చెప్పలేము, స్నేహితులకు చెప్పలేము, తల్లిదండ్రులకు, బంధువులకు, భార్యకు, భర్తకు, పిల్లలకు చెప్పలేని కృంగుదల ప్రియులారా. కానీ మన కన్న తండ్రి అయిన జగత్ రక్షకుడు, సృష్టికర్త, ప్రాణప్రియుడు, విమోచకుడు ఆయన మాత్రమే మన కృంగుదల, ఆత్మలో కృంగుదల కదా. ఎంత చక్కగా దావీదు తెలియపరుస్తున్నాడు. ఆత్మలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయం పొందెను. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఆమేన్. థ్యాంక్ లార్డ్ జీసస్, స్తోత్రం. ఆ సమయంలో కృంగినప్పుడు, ఆత్మలో కృంగినప్పుడు మన చెయ్యి దేవుని తట్టే తిరగాలి. అవును ప్రియులారా, ఎంత చక్కగా 123 కీర్తనలో కూడా రాయబడింది ఒక మాట, మనకు తెలుసు అందరికీ. అంత చక్కగా ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టున, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టున చూచుచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టే చూచుచున్నవి. యెహోవా మేఘము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారులు నిందయు గర్విష్ఠులు తిరస్కారముకు మా మీదికి అధికముగా వచ్చిన్నది. మమ్మను కరుణింపుము ఇలాగా యాత్ర కీర్తనలో రాయబడింది ప్రియులారా. అందుకే ఆత్మలో కృంగి ఉన్నప్పుడు ఆయన తట్టు చూడాలి, చేతులు ఎత్తాలి. దేవుని చేతి వైపు మనం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 145 14 వచనంలో కూడా ఇలాగ రాయబడింది, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్. థ్యాంక్ లార్డ్ జీసస్, స్తోత్రం. అవును ప్రియులారా, తగిన కాలములో శ్రమ, వేదన, దుఃఖము మనం చూసి అవమానపరుస్తున్నారు, గుంపు కూడి మాట్లాడుకొని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అపవాది అలా చేస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా, కొద్ది కాలమే, తగిన కాలమందు ఆయన కోరిక నెరవేర్చి తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు. అందుకనే ఆయన వైపు చూడాలి. అవును ప్రియులారా, రెండవదిగా మనం ఏం చేయాలంటే, మొదటిది శ్రమల్లో ఆయన తట్టు చూసి ప్రార్థించాలి. రెండవది మరి ఆదికాండము 25-21 ఏముంది, ఈసాకు తన భార్య రెబెకా గొడ్రాలంటే ప్రార్థన చేశాడు సంతానం కొరకు. కనుక సంతానం లేకపోతే ఆడవాళ్ళే ప్రార్థన చేయాలా? పురుషుడు కూడా చేయాలి.
కానీ ఎప్పుడు ఆడవాళ్ళ మీదే నిందలు వేస్తూ ఉంటారు. శ్రమలు, వేదనలు, బాధలు కదా, కృంగ్యోదల. కనుక ప్రార్థన చేసినప్పుడు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. దుఃఖము, వేదన, గొడ్రాలుగా ఎంత ఆనందంగా అక్కడ గర్భఫలం వచ్చేది. కానీ ఆమెకు కడుపులో పెనుగులాట, బిడ్డలు పెరుగుతూ ఉంటే ఆమె పరిగెత్తారు యెహోవా దగ్గరికి. అప్పుడు వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే స్కానింగ్ చూస్తాం, అప్పుడు ఏమీ లేదు, దేవుడే బయలుపరిచాడు. చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా ఉంటాడు అని. అప్పటి నుంచి తల్లి కనిపెట్టి చిన్నవాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నది. మోసపోయినా పర్వాలేదు, చిన్నవాడే పెద్దవాడికి దాసుడుగా కదా దేవుడు చెప్పాడు, ఆ దీవెన ఆశీర్వాదం రావాలి అని చాలా చక్కగా చూసుకున్నది ప్రియులారా. అందుకే మళ్ళీ సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాము. 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖక్రాంతురాలుగా. ఎందుకంటే 6వ వచనంలో ఆ పెనినా విసిగిస్తూ ఉంది. ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎవరికి చెప్పలేదు. సహాయకుడు దేవుని సన్నిధికి వెళ్ళింది, బహు దుఃఖక్రాంతురాలుగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలీ అన్నాడు, ఈమె ద్రాక్షరస తాగి మత్తురాలుగా మాట్లాడుతూ ఉంది, పెదాలు మాత్రం కదులుతూ ఉంది. ఆమె ఆత్మలో మూలుగులు, స్తోత్రం, మూలుగు ఆత్మలో, దుఃఖము, ఆత్మ కురుంగుదల. ఇదే ప్రియులారా. అయితే ఆ మాట అనగానే, నా ఏలినవాడా అలా అనొద్దు అని చెప్తుంది. నేను నా హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించుకుంటున్నాను, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, సంగతి అంతా తెలియపరుస్తున్నాను. భర్త అన్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ఉండలేదా అన్నాడు. అయినా ఆ మాట కూడా ఆమె ఆదరణ పొందలేదు, వెళ్ళింది. కానీ అక్కడ కూడా ఒక కారణం. అంతకుముందు న్యాయాధిపతి గ్రంథంలో న్యాయకుడు లేడు. అవును, అది కూడా దేవునికి స్తోత్రం. లేకపోతే దేవుని సన్నిధిలోనే వెళ్ళి, నేను ఒక కుమారుని మళ్ళీ నీకే ఇస్తానని చెప్పింది. యాజకుడు కావాలని, ప్రవక్త కావాలి, మొదటి ప్రవక్త కదా సమూయేలు. కన్నీటి ప్రార్థన సంతోషాన్ని ఇచ్చింది, దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. ఆమె ప్రార్థించినాక దుఃఖము మానింది, ఉపవాసం మానింది అని రాయబడింది. సంతోషంగా ఉంది, తప్పకుండా ఇస్తాడు నా దేవుడు అని ఆమె నమ్మితే, అందుకే అబ్రహాము నమ్మాడు, అతను నీతిగా ఎంచబడ్డాడని రాయబడింది. కనుక ప్రియులారా, మరి అలాగే దుఃఖక్రాంతురాలుగా ఆమె ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. ప్రార్థన రాజులు 2వ గ్రంథము 20లో 5వ వచనంలో కూడా హిజ్కియాతో యెషయా చెప్పినప్పుడు మొదటి నుంచి యెషయా 38లో కూడా రాయబడింది. మొదటి నుంచి మనం చదివినట్లయితే, నీ ఇల్లు చక్క పెట్టుకో, చూడు, ఇల్లు చక్క పెట్టుకో అంటే మరణం కంపదు అని సెలవిచ్చినప్పుడు యెషయా వెంటనే ఆశ్రయించాడు ప్రభుని, సహాయకుణ్ణి. ఒకప్పుడు నేను ఎంత యథార్థంగా ఉన్నాను కదా, ఇప్పుడు నాకు ఈ మరణం తప్పించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమె కన్నీటి ప్రార్థన ప్రియులారా, వెంటనే ఆ కన్నీటి ప్రార్థనకు జవాబు వచ్చింది. ప్రభు చూశాడు. యెషయాకు వెంటనే ఆ గడప దాటక మునిపే వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు నువ్వు ఆయుష్ ఇస్తానని చెప్పు అని చెప్పాడు. అలాగ ప్రార్థనకు జవాబు ఉంది, నెమ్మది ఉంది. కనుక ప్రియులారా, అంతేకాదు మరి ఒక మాట కూడా, 3వదిగా సురక్షితంగా ఉండాలి కదా మనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనములో నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినా భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఆమేన్, ఆమేన్. అవును ప్రియులారా, ఉపదేశం అంగీకరించాలి. వాళ్ళే సురక్షితంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా నెమ్మదిగా ఉంటారు ప్రియులారా. మరి 3వ అధ్యాయంలో 1 కూడా, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘ ఆయువును సుఖ జీవముతో కడుపు
సంవత్సరంలోనూ శాంతి నీకు కలుగచేయును. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, స్తోత్రం. ఆయన హృదయపూర్వకంగా ఆజ్ఞ గైకొనాలి, ఉపదేశమును అంగీకరించాలి. అప్పుడు కీడు వస్తే కూడా మనం ఎలా ఉంటామంటే అది ఎంత చక్కగా చూడండి. మళ్ళీ 18వ అధ్యాయంలో సామెతలు 18 చెప్పేస్తాను 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. అంటే దుర్గము, ఆయన సన్నిధికి వెళితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సురక్షితముగా ఉంటారు అని రాయబడింది ప్రియులారా. కనుక 29వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమి రాయబడింది చూస్తాము. 29, 25. భయపడుట వలన మనుషునికి ఉరి వచ్చును, యెహోవా నామం నమ్మికే ఉంచువారికి సురక్షితముగా ఉండును. ఆయన మీద నమ్మకం ఉన్న వారికి సురక్షితముగా ఉంటారు కదా. ఒకటి శ్రమ, దుఃఖము, వేదన, బాధలు. రెండోది ప్రార్థన జవాబు వస్తుంది. మూడోదిగా సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలా, ఆయన ఆశ్రయించాలి, ఆయన ఉపదేశం అంగీకరించాలి, ఆజ్ఞలు హృదయపూర్వకంగా అంగీకరించాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన సన్నిధిలో వెళ్ళి దుర్గం, ఆయనే ఆశ్రయం. కనుక సురక్షితంగా నెమ్మదిగా తప్పనిసరిగా ఉంటాము. శాశ్వతమైన నెమ్మది రాబోతుంది, ఉండబోతున్నాము నిత్య రాజ్యములో. ఆయన మరణాన్ని జయించి లేచాడు, మనం చనిపోతే బ్రతికిచ్చేది ఆయన ఒక్కడే. కనుక ప్రభు నందు విశ్వాసం ఉంచి మరణమును జయించి లేచిన ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. ప్రేమగల తండ్రి, దయగల నాయనా నీకు వందనాలు, స్తోత్రం. అందరికి దుఃఖము, వేదన, శ్రమ, కష్టం, కన్నీరు ఉంది ప్రభువా. కొరతలను నింపే దేవుడివి, సహాయకుడివి నాయనా. నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడివి నాయనా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కరుణా సంపూర్ణుడా నాయనా, ఇదిగా నా ప్రియ ప్రభువా, ఈ యొక్క ఎపిసోడ్కు స్పాన్సర్ చేసిన నాయనా తండ్రి, కానుకలు అందించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా, దీవించండి, కొరతలు నింపండి, అవసరం తీర్చండి, అక్కర్లు తీర్చండి. చదువుకున్న బిడ్డలు దీవించి జ్ఞానంతో నింపండి నాయన. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తుతి స్తోత్రములు నాయన. మంచి రిజల్ట్ ఇచ్చి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దయచేయండి ప్రభా. వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు వివాహం జరిగించిన నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా తండ్రి ప్రభా. గర్భఫలం దయచేయనైనా దయచేయండి ప్రభా. మీరే అనుగ్రహించేది నాయనా తండ్రి, అనుగ్రహించమని నాయనా తండ్రి. బిజినెస్ చేసే బిడ్డల్ని నాయన కోర్టు సమస్యలో కూడా న్యాయం చేయండి. వివాహం జరిగి విడిపోయిన అశాంతి వలన వాళ్ళ శాంతిపరచండి ప్రభువా. నెమ్మది కలుగ చేయండి ప్రభా. నాయనా తండ్రి, నీ సన్నిధిలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని నాయన. అంధకార చీకటి శక్తి నుంచి విడుదల చేయమని, దుష్టు నుంచి విడుదల చేయమని, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు.